ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం. మనము నిర్గమాకాండము 12వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. అనేకమైన ఆత్మీయమైన పాఠాలు అందులో ఉన్నాయి. మనం ఒక్కొక్క దాని మీద పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. నిన్న ఉదయకాలమందు ఆ గొర్రెపిల్లను మనము ఎలా తినాలి, త్వరపడుచు తినాలి, కాళ్లకు చెప్పులు వేసుకొని కర్ర చేత్తో పట్టుకొని నడుముకు తువాలు పట్టుకొని కట్టుకొని త్వరగా 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 అది భోజనం చేయాలి. అంటే అది ప్రయాణానికి గుర్తుగా ఉన్నది. అలాగే దాన్ని ఎవరు ఆచరించాలి, ఎవరు ఆ పండుగను చేయాలి? గొర్రె పిల్ల రక్తమును ఎవరు గడప గుమ్మాలకైతే ప్రోక్షించారో వాళ్ళు మాత్రమే ఆచరించాలి. అనగా ఈరోజు యేసుక్రీస్తు రక్తములు ఎవరైతే కడగబడతారో వాళ్ళు మాత్రమే బల్లారాధనలో పాల్గొనాలి. లేనివారు బల్లారాధనలో పాల్గొనకూడదు అని మనం ధ్యానిస్తూ వచ్చాం. అయితే ఆ రోజు పస్కా పండుగ ఆ గొర్రెపిల్లను 10వ తారీఖు తీసుకురావాలి. 14వ తారీఖు సాయంకాలం, మొదటి నెల 10వ తారీఖు తీసుకురావాలి. 14వ తారీఖు దాన్ని వధించాలి. 14వ తారీఖు సాయంకాలం నుండి వరుసగా 7 రోజులు పులియని రొట్టెలు తినాలి. 7 రోజులు వరుసగా తినాలి. అంటే పస్కా పండుగలోనే పులియని రొట్టెల పండుగను కూడా ఇశ్రాయేలీయులు చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పులియని రొట్టెల పండుగ చేసే ముందుగా వాళ్ళు ఏం చేయాలి అంటే, ఫస్ట్ డే అంటే 14వ తారీఖు సాయంకాలమే వాళ్ళు ఏం చేయాలి అంటే, వారి ఇంట్లో ఏమైనా కనుక ఉన్నట్లయితే పులిసిన పిండి కానీ, పులిసిన రొట్టె కానీ, పులిసిన మజ్జిగ కానీ, పులిసిన పెరుగు కానీ, పులిసింది ఏదైనా ఉన్నట్లయితే దాన్ని టోటల్గా బయట పారేయాలి. ఎక్కడ పులుపు అన్నది కనబడకూడదు. 7 రోజులు కూడా పులియని రొట్టెలే తినాలి. అంటే పులియని ఇడ్లీ అనుకోండి, వాళ్ళు పులియని ఆ పిండి లేనిదే రొట్టెలు వేసుకోవాలి, అట్టులు వేసుకోవాలి. ఇడ్లీ అయితే ఇడ్లీ తినాలి, ఏదైతే అది. ప్రియ దేవుని బిడ్డలారా, పులిసింది ఎక్కడా కూడా కనబడకూడదు. మొదటి దినమున మెండ్లలో నుండి పులిసినది పారవేయవలెను అనే మాటను మనం అక్కడ చూస్తాము. ఇంకా వాళ్ళు ఏం చేయాలి, ఇశ్రాయేలీయులు పులియని రొట్టెల పండుగ మొదటి దినమున తమ ఎండ్లలో వెదికి పులిసినది తీసి పారేయాలి. పస్కా పండుగతోనే పులియని రొట్టెల పండుగ వస్తుంది కనుక మొదటి దినము వాళ్ళ ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈరోజు అంటే వారి యొక్క కుటుంబాలన్నీ కూడా పవిత్రతకు గుర్తుగా ఉన్నాయి. ఈరోజు కూడా మనలో పులిసినది ఏదైనా ఉన్నట్లయితే తీసి బయట పారవేయాలి. పులిసినది అంటే అర్థమేంటో తెలుసా? పాపానికి గుర్తు, లేదా అసూయకు గుర్తు, లేదా ఇంకా దేనికైనా గుర్తు. కనుక పులిసినది ఏదైనా నీ గుండెల్లో, నీ హృదయంలో, నీ కుటుంబంలో ఉన్నట్లయితే దాన్ని ఇప్పుడే ఆ పులిసింది నువ్వు బయట పారవేయకపోతే అది నీకు దీవెన కాదు. నువ్వు ఎంత పస్కా పండుగ చేసినా, ఆ గొర్రెపిల్ల రక్తం నీ కుటుంబానికి ప్రోక్షించిన, అనగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాను అని చెప్పుకుంటున్న పులిసింది నీలో ఉన్నట్లయితే, అంటే ఓర్చుకోలేని తనము, అనగా పాపానికి సాదృశ్యం. పులిసిన పిండి అనేది రకరకాలుగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దురాశకు గుర్తుగా ఉన్నది, లేదా పాపానికి గుర్తుగా ఉన్నది. రకరకాలుగా మనకి బైబిల్ గ్రంథంలో ఈ మాటలు మనకి కనబడుతుంటాయి. దాని వెంటనే మనం బయట పారవేయాలి. మొదటి రోజు అంటే 14వ రోజు సమాజంగా కూడుకోవాలట. ఈ పండగ స్టార్ట్ చేసిన రోజు మళ్ళీ లాస్ట్ రోజు 7వ రోజు లాస్ట్ రోజు కూడా సమాజంగా అందరూ కూడా కూడుకొనవలెను. అందుకే 3 సార్లు రాస్తారు ఆ మాట. 12వ అధ్యాయము 15వ వచనము, 16వ వచనము, 18వ వచనంలో ఆ మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మొత్తం టోటల్గా ఇంట్లో వెతకాలట. ఎక్కడైనా ఏమైనా ఉందేమో అని దాన్ని ఏం చేయాలి అంటే పారవేయాలి. పొంగినది ఏది కూడా కనబడకూడదు, పులిసింది ఏది నీ వద్ద కనబడకూడదు. అనగా నీ వ్యక్తిగత జీవితానికి గుర్తది. అపవిత్రత ఉండకూడదు. నీ ప్రాంతంలో పొంగినది ఏది ఉండకూడదు. అంటే మీ ఇంట్లో కానీ, మీ ఇంట్లో ఎక్కడైనా పులిసింది ఉంటే పారేయాలి. లేదా మీ ప్రాంతంలో కూడా ఉండకూడదట. ఆ రోజు ఇశ్రాయేలీయుల ప్రాంతంలో కూడా, అంటే వాళ్ళ ఏరియాలో కూడా, వాళ్ళ వీధుల్లో కూడా, వాళ్ళ ప్రాంతంలో కూడా పులిసింది ఏది కూడా అక్కడ ఉండకూడదు. ప్రాంతము అంటే సంఘంలో. ఈరోజు మన కుటుంబంలో కానీ,
మన సంఘంలో కానీ అలాంటివి ఏది ఉండకూడదు. వ్యక్తిగత జీవితంలో కానీ, లేదా కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితం కానీ పవిత్రంగానే ఉండాలి. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు కూడా ఇలాంటివి ఎక్కడా కూడా కనబడకూడదు. ఒకవేళ ఉందనుకోండి, ఏ కుటుంబంలో పులిసిన పిండి కానీ పులిసిన రొట్టె కానీ ఉందనుకోండి, ఆ కుటుంబంను ఇశ్రాయేలీల్లో నుండి కొట్టివేయాలి అని వాక్యం సెలవిస్తుంది. అనగా పులిసినది అంటే బోధకు కూడా గుర్తుగా ఉంది. చాలా సంఘాలలో చాలా మంది వ్యక్తిగత జీవితాల్లో దుర్బోధకు గుర్తుగా ఉంది. అంటే కాని బోధ సత్యం కాని బోధలో చాలా మంది జీవిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాలం మందు ఇంకా మీలో ఎక్కడైనా ఆ పులిసినది అనేది అపవిత్రానికి గుర్తు, లేదా పాపానికి గుర్తు, లేదా అసూయకు గుర్తు, లేదా దుర్బోధకు గుర్తుగా బైబిల్లో కనబడుతుంది. అది ఆ రోజుల్లో సద్దూకైలు, పరిసయ్యులు, ఆ శాస్త్రుల్లో ప్రభు వాళ్ళు పులిసింది ఉంది అని మాట్లాడుతూ వచ్చారు. కనుక ఈ ఉదయకాలం ముందే దాని నుండి మనం బయటకు వద్దాం, పవిత్రంగా మనం జీవిద్దాం. ఇంకెక్కడైనా మన వ్యక్తిగత జీవితంలో, లేదా మన కుటుంబ జీవితంలో, మన సంఘంలో అపవిత్రత అనేది కనుక ఉన్నట్లయితే ఈ ఉదయకాలం మంది విడిచిపెట్టి ఆ పరిశుద్ధులుగా జీవిద్దాం. అప్పుడు మనం చేస్తున్న ఆరాధన వల్ల ప్రభుకి మహిమ మనకు దిగిన. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, పస్కా పండుగలో నుండి మా ఆత్మీయ జీవితాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. ఆ రోజు వాళ్ళ పండగ మా ఆత్మీయ జీవితాన్ని గుర్తు చేస్తుందని ఆయన, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మందు ఈ మాటలు విన్నవారిలో ఎక్కడైనా అపవిత్రమైన జీవితం కానీ, లేక అసూయ కానీ, లేక దుర్బోధి కాని బోధ వాళ్ళ జీవితాలలో, సత్యం కాని బోధ వాళ్ళ జీవితాలలో ఉన్నదేమో, ఇప్పుడే వారిని వాటిని విడిచిపెట్టి సంపూర్ణమైన ఆత్మీయతలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబంలో నెమ్మది కొరకు, ప్రతి కుటుంబంలో సమాధానం కొరకు, అందరి ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు. ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు ఎవరైతే చేసుకుంటున్నారో వారందరినీ ఆస్వాదించి దీర్ఘాయుష్వంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు. ఇంకా ప్రభు ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి. వారి యొక్క హస్తాన్ని మీరు పట్టుకొని మంచిగా వ్రాయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు ప్రతి గృహంలో కూడా దయచేసి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం మీ అందరికీ కూడా